జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన సేన సేన. India is an emotion. India is a civilization. India is a family of 140 crore people who speak different languages, who follow different cultures. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా వివిధ భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, మన ఆచారాలు వేరు కావచ్చు, కానీ మన జెండా ఒకటే, మన దేశం ఒకటే, మన రాజ్యాంగం ఒకటే. ఈరోజు ఢిల్లీలో జాతీయ భావాన్ని, జాతీయ సమైక్యతను పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు వివిధ రాష్ట్రాల నుంచి జనసేన నాయకుల్ని పిలిచి మమ్మల్ని దేశభక్తులుగా తీర్చిదిద్దుతున్నారు. యువతకి దేశం పట్ల, దేశ సమగ్రత పట్ల అవగాహన కల్పిస్తూ, యువతకి అవకాశం కల్పిస్తూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున మా అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ విత్ వన్ సింగిల్ నోట్: రీజనల్ ఐడెంటిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, బట్ నేషనల్ ఐడెంటిటీ ఈజ్ అవర్ ప్రైడ్. జై హింద్, జై తెలంగాణ, జై జనసేన. మనందరం భారతీయులం, ఆ తర్వాతే ప్రాంతీయులం. సో వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ అని అడిగితే నా ఇంటి అడ్రస్సో, నా పోస్టల్ కోడో, లేకపోతే నేను పుట్టినటువంటి ప్లేసో కాదు. అవర్ కంట్రీ ఈజ్ అవర్ ఐడెంటిటీ. సో ఇండియా ఈజ్ మై ఐడెంటిటీ. సో దాన్ని ఉద్దేశించి ఈరోజు మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా కండక్ట్ చేశాము. సో జై తెలంగాణ, జై జనసేన, జై హింద్. ఈరోజు జనసేన పార్టీ జాతీయ స్థాయిలో ఢిల్లీలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో పిలిపించి ఈరోజు ఇక్కడ జాతీయ స్థాయిలో సమావేశాలు నిర్వహించడం జరిగింది. వారు జాతీయ స్థాయిలో జనసేన పార్టీని తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా నాయకత్వాన్ని పెంచుతూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఈరోజు పెద్ద ఎత్తున నాయకుల్ని ఇక్కడ పిలిపించి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. 2008 నుంచి యువరాజ్యం అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి యువతని ప్రోత్సహిస్తూ, యువత కొరకు నిరంతరం ఇక్కడ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారే. యూత్ని ప్రోత్సహిస్తూ ఈరోజు యువరాజ్యం అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజున కూడా కాంగ్రెస్కు హటావ్, దేశ్కు బచావ్ అన్న నినాదంతో ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా వారు ఒక సంకల్పంతో వారి సుదీర్ఘమైన ప్రయాణం మొదలుపెట్టి తర్వాత 2014 మార్చి 14న జనసేన పార్టీని ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి, తెలంగాణ ఏదైతే ఉద్యమ స్ఫూర్తి పటిమ ఉంటుందో అది వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమ స్ఫూర్తితోటి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు ఢిల్లీలో వారి నేతృత్వంలో మా తెలంగాణ నుంచి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించేందుకు వారి పార్టీ అధ్యక్షుల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు రాబోయే రోజులలో కూడా జాతీయ స్థాయిలో పార్టీని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఒక ప్రధానమైన పార్టీల జాతీయ స్థాయి పార్టీలతో పాటు జనసేన పార్టీ ఉండబోతుందన్న వేదిక ద్వారా ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు గారు తెలియజేశారు. అదే వారు ఏదైతే ఈరోజు మా అందరికీ తెలియపరిచారో అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని భారీ ఎత్తున తీసుకెళ్ళి ప్రధానమైన పార్టీలకు ధీటుగా జనసేన పార్టీని తెలంగాణ నాయకత్వం కూడా తీసుకెళ్తుందని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ మీటింగ్ను ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనసేన లీడర్స్ అందరితో కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు నుంచి కూడా జనసేన లీడర్స్ రావడం జరిగింది. సో జాతీయ సమైక్యత కోసం ఏ విధంగా జనసేన పార్టీ అనేది కంట్రిబ్యూట్ చేస్తుందనేది ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మా జనసేన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం కూడా ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అనేది కూడా పెట్టడం జరిగింది. సో ఏ విధంగా మనందరం కూడా మన కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలి అంటే ప్రతి ఒక్క కార్యకర్త కానీ జనసేన పార్టీ అనేది కార్యకర్తలనే తయారు చేసింది, ఒక దేశభక్తుల్ని తయారు చేయడం జరిగింది. సో ఏ విధంగా మనము దేశానికి ఉపయోగపడాలనే విధంగా ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు మీటింగ్. సో దీనికోసం అని చెప్పేసి చాలా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరం కూడా
వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము జనసేన పార్టీ కార్యకర్తలు అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేషన్ ఫస్ట్, ఏదైనా కానీ దేశమే ఫస్ట్, దేశం బాగుంటేనే అందరూ బాగుంటారు కాబట్టి సో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడు ఆర్మీలో సైనికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏ కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా వాళ్ళు ఏ విధంగా అయితే మనల్ని ప్రొటెక్ట్ చేస్తారో అదే విధమైనటువంటి భావజాలంతో కూడా మన జన సైనికులు అందరం కూడా దేశం కోసం, దేశం ఫస్ట్ అనేటువంటి విధానంతో మేము ముందుకెళ్తున్నాము. సో ఈరోజు చూస్తే మీరు చూసినట్లయితే చాలామంది వీర మహిళలు, లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీస్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మరింత ముందుకు మేమందరం కూడా ఒక సైనికుల్లాగా దేశభక్తితోటి ఈ యొక్క స్పిరిట్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సరికొప్పుల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిని, అదేవిధంగా హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిని. రీసెంట్గా గతంలో మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన తెలంగాణ నుంచి గెలిచిన జనసేన ఫస్ట్ కౌన్సిలర్ కూడా మా మిస్సెస్ తిను సరికొప్పుల విజయలక్ష్మి. ఈరోజు సార్ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఢిల్లీ రావడం జరిగింది. ఈ ఢిల్లీకి ప్రత్యేక ఆహ్వానం పొందినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో ఏదైతే సభ పెట్టారో జనసేన ప్రస్థానం, అదేవిధంగా జాతీయ సమైక్యత, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయింది. అదేవిధంగా పార్టీ పెట్టింది ఏ ప్రాంతానికో ఏ రాష్ట్రానికో సంబంధించింది కాదు. పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే దేశ సమగ్రత కోసం కాపాడడానికి, దేశ యొక్క ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి ఆ విధంగానే జనసేన పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు. అదే ఈరోజు జరిగిన మీటింగ్లో సార్ చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి ఒక భారతదేశ పౌరుడిగా ఒక జనసేన పార్టీ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఖచ్చితంగా మనం ఇక్కడున్న జన సైనికులు కానీ లేదా ఇక్కడ జనసేన తరపున పోటీ చేసిన గెలిచిన ఎంపీలను కానీ వాళ్ళని ఒకటే అడ్రస్ చేయమన్నారు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఏ ప్రాంత సమస్య ఉన్నా కూడా జనసేన పార్టీ ఎంపీగా అది మీరు నెరవేర్చాలని వాళ్ళకి సూచించడం జరిగింది. అదేవిధంగా ఒక జన సైనికుడు ఏ విధంగా పనిచేయాలంటే దేశం కోసం, ఒక జన సైనికుడు ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. జనసేన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 100 సంవత్సరాలు సుదీర్ఘంగా రాబోయే తరానికి జనసేన పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుందని, రాబోయే జంజీ అనే టాపిక్ని ఈరోజు సార్ చెప్పడం జరిగింది. ఆ జంజీ అనేది యువత రాజకీయాల్లోకి ఎందుకు రావాలి, ఎలా రావాలి, వచ్చి వాళ్ళలో మార్పు ఏ విధంగా చేయాలి, రాజకీయ వైపు ఆలోచించాలనే విషయాలు కూడా తెలియజేయడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు. ఈ జంజీ అంటే ఇప్పుడు యూత్ వాళ్ళకి ఏంటంటే ఒక నాట్ ఓన్లీ వాళ్ళు జస్ట్ ఒక ఉద్యోగం చేసామా, జస్ట్ ఏదో స్కిల్ నేర్చుకున్నామా అలా కాదు, అది ఏ విధంగా సొసైటీకి ఉపయోగపడుతుంది, అది భారతదేశానికి ప్రభుత్వం మీరు ఒక ఎదగాలి అంటే మీరు ఓన్గా ఏదైనా కంపెనీ పెట్టాలన్నా, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నా ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు ప్రభుత్వానికి సమాజానికి మధ్యలో వారధిగా ఉంటూ ప్రతి ఒక్కదానిపై అవగాహన పెంచుకొని ఆ విధంగా ముందుకెళ్లాలని జంజీకి కూడా సూచించడం జరిగింది. రాజకీయాల్లో జంజీ పాత్ర గురించి కూడా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకప్పుడు వివేకానంద గారు ఏ విధంగా యువతని మేల్కొల్పారో అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వైపు యువతని ముందుకు నెడుతున్నారు. కాబట్టి ఒక జనసేన పార్టీలో సామాన్య వ్యక్తులు కూడా జనసేన పార్టీలో ఎంపీగా, ఎమ్మెల్యేగా అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ జనసేన పార్టీ ఈరోజు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి ఇంతమంది వస్తున్నప్పుడు ఈ జనసేన పార్టీలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద పార్టీ ఆయన పార్టీ పెట్టినాడే చెప్పిండు, సింధువుగా మొదలై ఒక బిందువుగా మొదలై ఒక సింధువుగా మారుతుంది పార్టీ. ఈ పార్టీ అనేది ముందు దేశ భద్రత ఫస్ట్, తర్వాతనే జనసేన పార్టీ అని ఆయన ఆ రోజే చెప్పాడు 12 సంవత్సరాల క్రితం. అదే నిజమై ఈరోజు ప్రూవ్ అయింది. ఈరోజు ఢిల్లీలో సభ జరుపుకుంటేనే జనసేన ప్రస్థానం ఎంతవరకు ఎదిగిందో ఎంత ఎదిగిందో అనేది అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ.